రెడీయా? గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ మీ అందరికి ఒక ఇంటర్ స్టేట్ అటెన్షన్ డైవర్జన్ ఏటీఎం థెఫ్ట్ గ్యాంగ్ సంబంధించి బ్రీఫ్ చేయడానికి పెట్టాము. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ సౌత్ జోన్ ఫలక్నుమా అండ్ బహదూర్పురా పోలీస్ ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కి పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం ఇండియాలో యాక్టివ్ ఉంది. దాంట్లో మెయిన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా అండ్ కర్ణాటకలో వాళ్ళు ఒఫెన్స్ కమిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 మందికి పట్టుకున్నారు. దాంట్లో మెయిన్ ఒఫెండర్ వకీల్ అలీ ఫ్రమ్ హర్యానా, ఫర్మాన్ ఫ్రమ్ యూపీ అండ్ ఉబేద్ ఆరిఫ్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు 18 కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ ఈ మన జ్యూరిస్డిక్షన్ లో ఈ ఒఫెన్స్ బహదూర్పురాలో 22 డిసెంబర్ రిపోర్ట్ అయింది. దాంట్లో ఉన్న కంప్లైనెంట్ శ్రీమతి అతికియా ఖాన్, ఆమె ఒక ఏటీఎం లో వెళ్తే ఫస్ట్ నోటీస్ వాళ్ళు ఏటీఎంస్ తీసుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు ఆమె అబ్జెక్ట్ చేస్తే ఆమె పిన్ నోటీస్ చేసి ఒక డూప్లికేట్ ఏటీఎం తోనే ఎక్స్చేంజ్ చేశారు. తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు ఆమెకు విత్డ్రావల్ మెసేజెస్ వచ్చినాయి. టోటల్ అమౌంట్ 2 lakhs వేరే ఏటీఎంస్ నుంచి విత్డ్రా చేసి వాళ్ళు అందరూ అక్యూజ్ దాంట్లో ఈ ఒఫెన్స్ లో వకీల్ అలీ అండ్ ఇస్లాం ఇన్వాల్వ్ అయి ఈ ఒఫెన్స్ కమిట్ చేశారు. టాస్క్ ఫోర్స్ టీమ్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్స్ వాళ్ళకు ఫాలో చేస్తే సీసీటీవీ అవి అని చెక్ చేస్తే వాళ్ళకు మైసూర్ నుంచి పట్టుకొని ఈ వకీల్ అలీ అండ్ ఇస్లాం దొరికారు. తర్వాత వాళ్ళకు మళ్ళీ ఇంటరోగేట్ చేస్తే ఉబేద్ ఆరిఫ్ హూ సప్లైడ్ దెమ్ వెహికల్ అండ్ గుల్లు ఉత్తరప్రదేశ్ నుంచి నేటివ్ ఉన్నారు అతను, అండ్ అలాంగ్ విత్ టోటల్ క్యాష్ ఆఫ్ 7,60,000 సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి నుంచి 105 ATM cards, 1 car, 1 2-wheeler, 1 fake police ID card with one of the accused and total 3 mobile phones కూడా సీజ్ అయింది. ఇప్పటి వరకు 18 కేసెస్ డిటెక్ట్ అయినాయి ఈ ఒఫెన్స్ లో. దాంట్లో 10 కేసెస్ తెలంగాణలో, 2 కేసెస్ ఆంధ్రప్రదేశ్, 4 కేసెస్ ఒడిశా అండ్ 2 కేసెస్ కర్ణాటకలో ఉన్నాయి. వాళ్ళు అందరిది మోడస్ ఆపరేండి ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ఇల్లిటరేట్ సీనియర్ సిటిజన్స్, విమెన్ కి టార్గెట్ చేస్తున్నారు. విక్టిమ్ ఏటీఎం కి వెళ్ళినప్పుడు వాడు ఏదో ఒక మాట చెప్పేసి మీకు హెల్ప్ చేస్తాను చెప్పేసి, లేకపోతే ఇది ఏటీఎం స్టక్ అయింది చెప్పేసి ఒరిజినల్ ఏటీఎం ఒక డూప్లికేట్ ఏటీఎం తో ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఒకసారి ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ వేరే పిఓఎస్ సెంటర్ కు వెళ్ళి లేకపోతే వేరే ఏటీఎంస్ కి వెళ్ళి వాళ్ళు ట్రాన్సాక్షన్ క్యాష్ కానీ లేకపోతే కొంచెం దే యూస్ టు బై సమ్ ఐటమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇప్పటి వరకు 18 కేసెస్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకు తెలిసింది అండ్ 3 అక్యూజ్ కి పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్ లో ద మెయిన్ వర్క్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ది additional DCP task force Andi Srinivas Rao along with his team of task force including Raghavendra, Inspector of Police Task Force South Zone and Inspector of Police Bahadurpura Raghunath, DI Bahadurpura Shrikant and all SIs of Bahadurpura and the Task Force South Zone team and ACP Falaknuma for their good work in detecting this big interstate gang. Thank you.